వీడియో యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనతో పాటు అశోక్ గారు ఉన్నారు కంపెనీ తరపు నుంచి. ఆయనతో మాట్లాడి మిగిలిన వివరాలు కానీ మొత్తం తెలుసుకుందాము. ఈ వెహికల్ పైన మనకి అతి తక్కువ డౌన్ పేమెంట్ తో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. దాని గురించి డీటెయిల్స్ అనేవి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు మన మార్కెట్లో ఎన్నో వెహికల్స్ ఉన్నాయి కదా, ఈ కార్గో వెహికల్స్. సో దానికి ఈ గ్రీవ్స్ D435కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇది గ్రీవ్స్ కంపెనీ అనేది మీరు మార్కెట్లో చూసే ఉంటారు. కంపెనీ అనేది ఈ మనకి కంపెనీ వచ్చేపాటికి 25 years నుంచి మన కంపెనీ మార్కెట్లో రన్ చేస్తున్నామండి. ఈ గ్రీవ్స్ కంపెనీ అనేది వచ్చేపాటికి మనకి కంపెనీ వచ్చేపాటికి హైదరాబాద్లో ఉంది సార్ కంపెనీ మనకి. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చి మార్కెట్లో మీరు చాలా వెహికల్స్ చూసుంటారు. ఈ వెహికల్ వచ్చేపాటికి గ్రీవ్స్ పవర్ బై D435cc ఉంది సార్. D435cc 435 అంటే వెహికల్ యొక్క సీసీ అనమాట. ఈ వెహికల్ అనేది ఈ సీసీ వల్ల మనకి యూజ్ ఏంటంటే వెహికల్ అనేది పికప్ అనేది ఎక్కువ ఉంటుంది బండిలో, మన లోడింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. దీంట్లో ఫీచర్స్ వచ్చేపాటికి మనకి వెహికల్లో మనకి లోపల డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూసేపాటికి మనకి ఇది డాష్ బోర్డ్ అండి. ఇది మనకు వచ్చేపాటికి 4 gears వస్తాయండి. ఫస్ట్ గేరు, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్. 1 gear వచ్చి రివర్స్లో ఉంటుంది అనమాట మనకి. దీనికి క్యాబిన్ స్పేస్ వచ్చేపాటికి ఎక్కువ ఉంటుంది. ఈ క్యాబిన్ స్పేస్ వచ్చేపాటికి ఇద్దరు కూర్చోవచ్చు అనమాట, డ్రైవర్ కమ్ పార్ట్నర్ అనమాట. ఎవరైనా కూర్చోవడానికి స్పేస్ కూడా, సీట్ బూటింగ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట మనకి. అలాగే మనకి ఇది లోడింగ్ అండి. వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేపాటికి దీనికి బాక్స్ టైప్ వస్తుంది అన్నమాట, క్యాబిన్ అనమాట. దీనికి మనకి ఈ క్యాబిన్లో వచ్చేపాటికి దీని స్పేస్ వచ్చేపాటికి 5.8 స్పేస్ వస్తుందండి. వీటితో వచ్చేపాటికి లెంత్ వచ్చేపాటికి 4.5 వస్తుంది సార్ మనకి లెంత్. వైడ్ క్యాబిన్ అనేది మనకి ఉంది. వైడ్ క్యాబిన్ అనేది ఉంటుంది అన్నమాట మనకి. దీంట్లో వచ్చేపాటికి మనం వాడేది కంపెనీ వచ్చేపాటికి గ్రీవ్స్ ఇంజిన్ వస్తుంది సార్ కంపెనీలో మనకి. ఇది గ్రీవ్స్ డైరెక్ట్గా గ్రీవ్స్ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది ఇంజిన్ అనేది, ఇదే ఇంజిన్ అనేది మనకి వేరే కంపెనీస్లో కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ గ్రీవ్స్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళే సొంతగా ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి ఈ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్లో కంపెనీ నుంచి డైరెక్ట్గా గ్రీవ్స్ వాళ్ళే లాంచ్ చేశారనమాట మనకి ఈ వెహికల్. ఈ వెహికల్ మీరు ఎందుకు తీసుకోవాలి అంటే స్పెసిఫికేషన్ ఏంటంటే ఈ వెహికల్ వచ్చేపాటికి మనకి ఇదివరకు 2019, 2018 మోడల్లో వచ్చినప్పుడు వెహికల్స్లో మనం ఎప్పుడైనా వెహికల్ ఏదైనా ఆగిపోతే మార్కెట్లో కానీ ఎప్పుడైనా రన్నింగ్లో ఆగిపోతే ఈ రన్నింగ్లో ఆగిపోయిన వెహికల్ అనేది మనం ఆటోమేటిక్గా స్టార్ట్ చేసుకోవడానికి ఇక్కడ పుల్లీ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఈ పుల్లీ ఆప్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఇంజిన్ వస్తుందన్నమాట. దీనికి డీజిల్ ట్యాంక్ ఉంది కదండి, ఈ డీజిల్ ట్యాంక్ కింద మనకి పుల్లీ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే వెహికల్ ఎప్పుడైనా మనకి రన్నింగ్లో సడన్గా ఆగిపోయినా, బ్యాటరీ డౌన్ అయిపోయినా కానీ ఇక్కడ తాడేసుకొని మనం లాగుతాం చూసారా, ఆ టైప్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని లోడింగ్ కెపాసిటీ వచ్చేపాటికి కంపెనీ ఇచ్చిందండి 495 వచ్చిందండి. కంపెనీ లోడింగ్ కెపాసిటీ వచ్చేపాటికి మనకి పే లోడ్ వచ్చేపాటికి మనం దాన్ని బట్టి మనం కెపాసిటీని బట్టి మనం లోడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో కావాలంటే బాడీ కూడా మన బాడీ కట్టించుకొని మనకి ఎంతవరకు కెపాసిటీ గురించి చూసుకొని దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో వచ్చేపాటికి మనకి ఇక్కడ ఈ గ్రీవ్స్ కంపెనీ నుంచి ఈ వాటర్ ట్యాంక్ అనేది ఇచ్చారన్నమాట. ఈ వాటర్ ట్యాంక్లో ఏంటంటే మనం ఇది ఓపెన్ చేసుకుంటే దీంట్లో మనం యాసిడ్ కానీ అలాంటిది ఏం పోసుకోవాల్సిన అవసరం లేదండి. ఫిల్టర్ వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్ మిల్లర్ వాటర్ అంటే చూసారా, మిల్లర్ వాటర్ యూజ్ చేసుకుంటే దీంట్లో వాటర్ లెవెల్ ఎంత ఉంది అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఇది ఇవ్వడానికి గల కారణం ఏంటంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, RTA నామ్స్ ప్రకారం BS6 వెహికల్స్కి పొల్యూషన్ చెకప్ కోసం మన కంపెనీ అనేది లాంచ్ చేసిందనమాట. అది ఎలా యూజ్ అవుతుందంటే మనకి ఇప్పుడు ఇక్కడ మనకి ఈ కనెక్షన్ అనేది వస్తుందన్నమాట. మనకున్న బయట వాటర్ ట్యాంక్ ఉంది చూసారా, ఆ వాటర్ ట్యాంక్ నుంచి కనెక్షన్ దీనికి వస్తుంది. దీని నుంచి సప్లై అనేది ఇలా వచ్చి ఇక్కడ ఇంజన్లోకి స్ప్రే చేస్తూ ఉంటుంది అన్నమాట వాటర్ని. దానివల్ల ఏంటంటే ఇంజన్ లైఫ్ అనేది ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. ఓకేనండి. ఇది మనకి ఇక్కడ వచ్చేపాటికి బ్యాక్ సైడ్ ఓల్డ్ మోడల్ టైప్లో కాకుండా సెన్సార్లు కానీ అలాంటిది ఏం లేదనమాట. ఓన్లీ 3 phases అనేవి ఉంటాయి. ఈ 3 phases మనం ఎప్పుడైనా ఏదైనా ఫీజు పోతే ఆ ఫీజు చూసుకొని యూజ్ చేసుకొని మళ్ళీ ఫీజు చేసుకొని వెహికల్ రన్నింగ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో సెన్సార్స్ ఉంటే సెన్సార్స్ అనేది BS4లో సెన్సార్తో బాగా ప్రాబ్లం అయింది. BS6లో సెన్సార్లు అనేది చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు లాస్ట్ టైం కస్టమర్స్ అందరూ. దాన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ వాళ్ళు ఈ D435cc ఇంజిన్ అనేది రిలీజ్ చేశారన్నమాట. దీనివల్ల ఏంటంటే 0 సెన్సార్స్ అనేది ఉంటాయి దీనికి మనకి. సార్ ఈ వెహికల్ మనకి ఎంత తక్కువ డౌన్ పేమెంట్లో కస్టమర్కి అందుబాటులో ఉంటుంది? కస్టమర్ డౌన్ పేమెంట్ తక్కువ ఉంటుందండి. ఎలా అంటే కస్టమర్ యొక్క ప్రొఫైల్ని బట్టి, కస్టమర్ యొక్క సివిల్ని బట్టి మనం డౌన్ పేమెంట్ అనేది ఫైనలైజ్ చేస్తామండి. వెహికల్ కాస్ట్ అనేది ఫైనలైజ్ అవుతుంది అన్నమాట. మినిమం వచ్చేబడి డౌన్ పేమెంట్ 45,000 నుంచి 50,000 డౌన్ పేమెంట్, 50,000 కట్టి సిబిల్ స్కోర్ బట్టి వెహికల్ లాంచ్ చేస్తాము. ఇందులో మనకేంటంటే మనం బ్యాంక్ ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. కస్టమర్ ప్రొఫైల్ని బట్టి కూడా బ్యాంక్ ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అంటే దీనికి వారంటీ కానీ సర్వీస్ కానీ ఎలా ఉంటుంది సార్? దీని వారంటీ వచ్చేపాటికి మనకి కంపెనీ వారంటీలు వస్తాయండి.
కంపెనీ వారంటీలు వచ్చేప్పుడు 6 వారంటీస్ వస్తాయి సార్. ఈ 6 వారంటీలో ఎప్పుడైనా సరే మన బండి ఎప్పుడైనా రిపేర్ వచ్చినా ఏదైనా కంప్లైంట్ వచ్చినా కానీ కంపెనీ వాళ్ళు ఫ్రీగా సర్వీసింగ్ చేసిస్తారనమాట. మనకి ఇంజిన్కి వచ్చేపాటికి 42 మంత్స్ అనేది ఇంజిన్ వారంటీ అనేది వస్తుందన్నమాట. ఈ 42 మంత్స్లో ఇంజిన్ ఏదైనా కంప్లైంట్ వచ్చినా, ఇంజిన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ కంపెనీ ఫ్రీగా వారంటీలో చేసి పెడుతుంది అనమాట. అలాగే మనకి ఫ్రీ సర్వీసింగ్లు అనేవి ఉంటాయి. ఫ్రీ సర్వీసింగ్లు వచ్చే 6 ఫ్రీ సర్వీసింగ్ ఉంటాయి. ఫస్ట్ సర్వీస్ ఇంటర్వెల్ ఎలా ఉంటుంది సార్? సర్వీస్ ఇంటర్వెల్ వచ్చేపాటికి మీకు ఫస్ట్ సర్వీసింగ్ 1000 కిలోమీటర్స్, సెకండ్ సర్వీసింగ్ 5000, థర్డ్ సర్వీసింగ్ 10,000, ఫోర్త్ సర్వీసింగ్ 15,000, ఇలా 5,000 కిలోమీటర్స్కి మనం 6 సర్వీసింగ్ వరకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో సర్వీసింగ్ కూడా మనకు మొత్తం మీద అక్కడ మీ సర్వీసింగ్ పాయింట్స్ వచ్చేపాటికి మనకి కృష్ణాలో వచ్చేపాటికి మనకి ఇప్పుడు ఎన్టీఆర్ డిస్టిక్ వచ్చింది కదండి. ఈ ఎన్టీఆర్ డిస్టిక్లో వచ్చేపాటికి కబేళా ఒకటి, మెయిన్ బ్రాంచ్ వచ్చేపాటికి రామర్పాడు, గుడివాడ, తిరువూరు, ఈ 4 బ్రాంచ్లో మనకి 4 అవుట్లెట్స్ ఉన్నాయండి. ఈ 4 అవుట్లెట్స్లో మనం ఎక్కడైనా రిపేర్ అని చేయించుకోవచ్చు సార్. ఇంకోటి ఈ వెహికల్ గురించి కూడా నాకు పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తారా? మీరు ఇది మనకి గ్రీవ్స్ కంపెనీ అండి. గ్రీవ్స్ కంపెనీలో మనకి ఇంకో మోడల్ రిలీజ్ చేశారు కంపెనీ వాళ్ళు. ఇది సిఎన్జి వెహికల్ అనమాట. ఈ సిఎన్జి వెహికల్ వచ్చేపాటికి ఇది కూడా సేమ్ మనకు వచ్చే C399 cc వస్తుందండి. దీని సీసీ వచ్చేపాటికి వెహికల్ సీసీ ఇది కూడా గ్రీవ్స్ కంపెనీ నుంచి లాంచ్ చేశారనమాట. మన ఇది సిఎన్జి మోడల్ వచ్చేపాటికి మనకి ఇది లోకల్గా సిఎన్జిలో యూస్ చేసుకోవచ్చేపాటికి. ఇది వచ్చేపాటికి మనకి గ్యాస్ ట్యాంక్ వస్తుందండి. ఈ గ్యాస్ ట్యాంక్ వచ్చేపాటి 6 kgs వస్తుంది సార్. ఈ గ్యాస్ ట్యాంక్ దీని కిలోమీటర్స్ మైలేజ్ వచ్చేపాటి 30 కిలోమీటర్స్ వస్తారు 1 kgకి. మనకి ఇందులో 6 kgs కెపాసిటీ పడుతుంది అనమాట. దీంట్లో మనకి ఇక్కడ వెనకాల వచ్చేపాటికి ప్యాసింజర్స్ కూర్చోవడం 3 సీటింగ్ ప్యాసింజర్ వస్తుంది సార్ మనకి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేపాటికి లగేజ్ క్యాబిన్ స్పేస్ వస్తుంది అనమాట. లగేజ్ స్పేస్ వస్తుంది వెనక. లగేజ్ స్పేస్ బైక్ కోచ్ లగేజ్ స్పేస్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ మనకు కావాల్సిన ఒక 3 సూట్ కేస్ వరకు దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేపాటికి మనకి దీంట్లో ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేపాటికి ఇది పెట్రోల్ ట్యాంక్ వస్తుందండి దీంట్లో. కానీ సిఎన్జికి పెట్రోల్ ట్యాంక్ ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ కేసులో సిఎన్జి ఏమైనా ఎప్పుడైనా అయిపోయినప్పుడు దానికి పెట్రోల్ యూస్ చేసుకోవడానికి మనం ఈ పెట్రోల్ ట్యాంక్ అనేది వస్తుంది. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేపాటి 3 లీటర్స్ పడుతుంది సార్ దీంట్లో. సో పెట్రోల్ మైలేజ్ అది ఎలా ఉంటుంది? పెట్రోల్ మైలేజ్ వచ్చేపాటి లీటర్కి 7 కిలోమీటర్స్ వస్తుంది సార్. 78 కిలోమీటర్స్ దగ్గరలో బంక్ వెళ్ళే వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎమర్జెన్సీ కేసులో దీన్ని యూస్ చేసుకోవడానికి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట మనకి. ఇంకోటి వచ్చేపాటికి మనకి దీంట్లో వచ్చేపాటికి ఇది గ్రీవ్స్లో వచ్చేపాటికి సిఎన్జి మోడల్ చెప్పాను కదా సార్. ఇది దీంట్లో వెనకాల వచ్చేపాటికి రేడియేటర్ ఫ్యాన్ వస్తుంది సార్. ఇది కూలెంట్ రేడియేటర్ ఫ్యాన్ అంటారు అన్నమాట. కూలెంట్ సెన్సార్ టైప్ అనమాట. ఇది దీనివల్ల ఏంటంటే ఇంజిన్ అనేది ఎక్కువ ఎంత దూరం మనం లాంగ్ లెంత్ వెళ్ళినా కూడా మనం ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళినా కూడా ఈ 100 కిలోమీటర్స్లో కూడా ఇంజిన్ అనేది హీట్ ఎక్కకుండా ఈ కూలెంట్ సెన్సార్ అనేది ఇచ్చారన్నమాట మనకి రేడియేటర్ వెనకాల. అలాగే దీంట్లో వచ్చేపాటికి మనకి ఇది బ్యాక్ సైడ్ డోర్ అండి. ఇది మనకి ఇంజిన్ అనమాట. మనకి వచ్చేపాటికి దీంట్లో చాలా సైలెంట్గా ఉంది కదా సార్. ఇంజిన్ కూడా సైలెంట్గా ఉంటుందండి. హెవీగా కనపడదు మనకి. ఇక్కడ వచ్చేపాటికి మనకి ఈ కూలెంట్ ట్యాంక్ ఇస్తారండి. రేడియేటర్ కూలెంట్ ట్యాంక్ వస్తుంది అనమాట. ఈ కూలెంట్ ట్యాంక్లో మనం కూలెంట్ ఆయిల్ పోసుకుంటే ఇక్కడ కూలెంట్ లెవెల్ ఎంతవరకు ఉందో ఆ లెవెల్ చూపిస్తుంది. ఈ లెవెల్ని బట్టి మన వాటర్ తగ్గినా ఎక్కువైనా కానీ ఈ లెవెల్లో మనం యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి వెనకాల ఫ్యాన్ వస్తుందండి. దీనికి ఈ ఆటోమేటిక్ సెన్సార్ ఫ్యాన్ అనమాట. దీంట్లో ఎప్పుడైనా మనకి ఇంజిన్ ఓవర్ హీట్ అయినప్పుడు ఈ ఫ్యాన్ అనేది తిరగటం వల్ల ఇంజిన్ అనేది త్వరగా కూల్ అవుతుంది అనమాట. దానివల్ల మనకి ఇంజిన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో దీని యొక్క సీసీ మనకి 399 cc అండి దీంట్లో వచ్చేపాటి. అండ్ దీని యొక్క మైలేజ్ ఒకసారి మనం ట్యాంక్ ఫుల్ చేసుకుంటే మనకి సిఎన్జి 180 కిలోమీటర్స్ వరకు మనం కంటిన్యూషన్ యూస్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనకి సిఎన్జి వచ్చేసి కేజీ 90 రూపాయలు ఉందా సార్? కేజీ 92 రూపీస్ ఉందండి. అంటే కిలోమీటర్కి మనం 3 రూపాయల దాకా ఖర్చు పెడతాం. 3 రూపాయల దాకా ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఇది ఎవరైతే ఆటోలు నడుపుకొని తమ జీవితాన్ని పోషిస్తారో అలాంటి వాళ్ళకి ఈ సిఎన్జి వెహికల్ అనేది మనకి బెస్ట్ అండి మనకి మార్కెట్లో. అండ్ దీని మీద కూడా మనకి తక్కువ డౌన్ పేమెంట్లో ఏమైనా ఉన్నాయి సార్? దీనికి కూడా సేమ్ డౌన్ పేమెంట్ సార్. బ్యాంక్ ఫైనాన్స్ ఇప్పిస్తాము. దీనికి కూడా 45 నుంచి 50,000 డౌన్ పేమెంట్ వస్తుంది సార్. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క ప్రైసింగ్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ డీజిల్ కార్గో ట్రక్ కానీ ఈ ప్యాసింజర్ వెహికల్ కానీ దీని యొక్క ప్రైసింగ్ తెలుసుకోవాలనుకుంటే నేను స్క్రీన్ పైన అశోక్ గారి నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను. ఆయన మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. అండ్ మీకు లోన్స్ కూడా వస్తాయి. ఇది మీకు సిబిల్ స్కోర్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది సార్. దీనికి మరి వారంటీ అది ఎలాగ సార్? సేమ్ సార్. దీనికి కూడా 42 మంత్స్ వస్తుందండి ఇంజిన్. 42 మంత్స్ వారంటీ. 42 మంత్స్ ఉంటుంది. అలాగే ఫస్ట్ సర్వీసింగ్లు కూడా అంతే 6 సర్వీసింగ్ ఇస్తాము మనం. 6 సర్వీసింగ్. ఫస్ట్ సర్వీసింగ్ వచ్చి 1000 కిలోమీటర్స్, సెకండ్ సర్వీసింగ్ 5000, థర్డ్ సర్వీసింగ్ 10,000, ఇలా ఈక్వల్ 5,000కి మనం
సర్వీసింగ్ల వరకు మనం వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అన్న కంపెనీ నుంచి వస్తుంది మనకి. అండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ ఈ బాడీ యొక్క డిజైన్ కానీ మొత్తం అంతా మనకి గ్రీన్ కలర్లో ఉంది. గ్రీన్ అంటే మనకి సిఎన్జికి సంబంధించింది అనమాట. అండ్ ఇక్కడ మనకి పవర్డ్ బై గ్రీవ్స్ అనే ఒక లోగో కనిపిస్తుంది. గ్రీవ్స్ అనేది 164 ఏళ్ల నుంచి వెహికల్స్ యొక్క ఇంజిన్స్ అనేవి తయారు చేస్తుంది. అండ్ మనకి వెహికల్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు అమృత ఆటోమొబైల్స్. వీళ్ళ యొక్క నెంబర్స్ కూడా నేను పైన డిస్ప్లే చేస్తున్నాను. వెహికల్ చూడడానికి అయితే మంచి స్టైలిష్గా మంచి లుక్ అయితే ఉంది. దీంట్లో ముగ్గురు అయితే చాలా ఈజీగా కూర్చోవచ్చు. అండ్ మనకి వెనకాల సస్పెన్షన్ కానీ వెహికల్ యొక్క సిఎన్జి ట్యాంక్ కానీ మొత్తం అంతా చాలా క్వాలిటీగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క సీసీ కూడా చెప్పాను కదా, 399 సీసీ అండి. సో దీనివల్ల మనకి వెహికల్ పికప్ కూడా బాగుంటుంది అండ్ గ్రేడబిలిటీ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో 14 to 15 degrees గ్రేడబిలిటీ దాకా కంపెనీ చెప్తోంది. ఇందాక అక్కడ ర్యాంప్ కూడా చాలా ఈజీగా ఎక్కేసింది, వెహికల్ ఎటువంటి ప్రాబ్లం పడకుండా. వీళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా నేను వీడియో పైన డిస్ప్లే చేస్తుంది. ఎవరైనా కావాలనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు.